సేమ్ ప్లేస్ మళ్ళా లేదు లేదు అక్కదే వీడియో ఫోటో బీజేపీ స్టేషన్ తీసుకున్నావు నువ్వు ప్రకాష్ మళ్ళీ తీసుకోవచ్చు పడుతున్నా ఫోటోస్ ఒక నిమిషం ఒక స్టార్ట్ అయిందన్నాడు. ఎవరెవరు వస్తారు మేడం? ఎవరెవరు వస్తారు మినిస్టర్లు? ఒక్క నిమిషం ఈ పక్కన రండి అక్క మీరు. ఓకే అక్క బీజేపీ వస్తాను హాఫ్ అన్ అవర్ ఓకే అక్క. ఎన్నో తరాలు చూసి మీరు ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ వచ్చిన మహిళలందరినీ మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ చూడండి అక్క అంతా ఒక్క నిమిషం కెమెరా ఆడపోయింది బయట ఇంట్లో నాకు ఇస్తుందా నీ మాట చూడండి. ఓకే స్వప్నాక ఇక్కడ చూడండి అక్క మీరు. ఇంత పెద్ద పీట వేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన మన ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సీనియర్స్ అండి, పెద్దవారికి కూడా ఈ రోజు మనకు సత్కరించే భాగ్యం మన ఎమ్మెల్యే గారు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అట్లీస్ట్ క్లాప్స్ కొట్టాలమ్మా అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే గారు ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించారు. పెద్దవారు అందరూ మాకు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన నా తోటి మహిళలకు, వేదిక ముందున్న మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా ఈ రోజు మనం ఇక్కడికి ఇచ్చేసినటువంటి విశేషం ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే. దగ్గుపాటి ప్రసాద్ అన్నకి జై. అనంతపురం ఆడియో వస్తుందా? దగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వం అందరూ బాగుండాలి. గురు సన్నగొట్టు గురు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్బన్ ఆఫీస్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక మహిళ ఉండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా మహిళలు మగవారితో ధీటుగా సాగిపోతున్నారు. మరి ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ఈరోజు ప్రారంభించిన 2 టైలరింగ్ కుట్టు మిషన్స్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. మారుతి నగర్ నందు, రజక్ నగర్ నందు టైలరింగ్ నేర్చుకుని శిక్షణ ఇప్పించి వాళ్లకు మిషన్లు కూడా అందజేస్తారని తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా 2 అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 1,00,000 మందికి ఉపాధి టైలరింగ్ ని నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్స్ ని అందజేసిన తర్వాత మిషన్లు కూడా అందజేస్తారు. ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవనీయులు. తర్వాత దిశ అనే యాప్ ఎక్కడా పని చేయడం లేదు. వైసీపీ గవర్నమెంట్ లో పెట్టిన యాప్ ని ఈరోజు శక్తి యాప్ ని ఈరోజు ప్రారంభించనున్నారు మన సీఎం గారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎక్కడైనా మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే నెట్వర్క్ లేని సిచ్యువేషన్ లో కూడా ఆ యాప్ ను పనిచేసే విధంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ అయ్యే విధంగా కూడా ఈ రోజు ఈ యాప్ ని ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒకటే తెలియజేస్తున్నాను,
చేయి చేయి కలుపుదాం, మహిళలు అందరం కలిసి కట్టుగా పనిచేసి మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా నా తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అనంతపూర్ అర్బన్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు మహిళలందరి తరపున. ఈరోజు మా దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మందికి ఉపాధి కల్పించే మార్గంలో కుట్టు మిషన్ల పంపిణీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించారు. అలాగే అనంతపూర్ అర్బన్ లో కూడా రజకనగర్ లో మరి ఇంకొక చోట 2 చోట్ల కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తూ కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ప్రతి ఒక్క మహిళామణికి నా పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. దీనికి సహకరించినందుకు ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు.